పంజా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాను 4Kలోకి మార్చి బిగ్ క్వాలిటీతో ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. బ్రో ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమాలు మామూలుగా ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ ఆ సినిమాల్ని రిలీజ్ చేస్తే అవి బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. పోయిన సంవత్సరం ఆయన సినిమాలు ఉండడం వల్ల పాత సినిమాల్ని రిలీజ్ చేయడం కుదరలేదు, కానీ ఈ సంవత్సరం మాత్రం పవన్ ఫ్యాన్స్ కోసం పంజా సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. పంజా సినిమా చూడడానికి బాగుంటుంది, కానీ ఈ సినిమా ఫ్లాప్. పవన్కు ఓజీ సినిమా రిలీజ్ తర్వాత జంజీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. సో దాన్ని క్యాష్ చేసుకునేదానికి వచ్చే నెల 2వ తేదీన పంజా సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి నిన్నటాంచి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే హైదరాబాద్లో టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. ఈ సినిమాకి హైదరాబాద్లో 30 నుండి 40 షోస్ వేస్తున్నారు, కానీ అన్నీ హౌస్ఫుల్స్ అయిపోయాయి. కేవలం హైదరాబాద్లోనే కాదు, నైజాం జిల్లాలో కూడా ఈ సినిమాకి మంచి గ్రాస్ వసూలు బుకింగ్స్ ద్వారా నమోదయ్యాయి. ఏపీలో కూడా సేమ్ టు సేమ్, ఎందుకంటే వైజాగ్, విజయవాడలతో పాటు అనేక సిటీస్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ని మొదలు పెట్టగా టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. ఓవర్సీస్లో అయితే అరాచకమే, ఎందుకంటే అక్కడ $17,000 గ్రాస్ని వసూలు చేసింది ఈ సినిమా. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అయితే 17 లక్షల రూపాయలన్నమాట. మార్నింగ్ షోస్కే ఈ సినిమాకి వరల్డ్ వైడ్గా ఎంత కలెక్షన్స్ వచ్చిందో తెలుసా? ఎంతంటే అక్షరాల 72 లక్షల రూపాయల గ్రాస్ని వసూలు చేసింది ఈ సినిమా. ఇంకా పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ రేపు ఓపెన్ అవ్వబోతున్నాయి. చూడాలి ఈ సినిమా ఎంత రచ్చ చేస్తుందో అని. చూద్దాం ఈ సినిమా గబ్బర్ సింగ్ రిలీజ్ మొదటి రోజు వసూల్ని అధిగమిస్తుందా లేదా సతికిలబడుతుందా అని. ఇంతకీ మీరేమంటారు? కింద కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి, అట్టే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతారా? వెంటనే సబ్స్క్రైబ్ చేసి వేరే వీడియోకి వెళ్ళండి.